చూడండి ఇప్పుడు ఇవన్నీ కూడా తీసి బయట వేసుకొని కూర్చోండి. ఇది నిజంగా ఏంటో ఏమో కానీ వీళ్ళకి అసలు కానీ అది కూడా ఒక డిసీజ్ నిజంగా. నిన్న చపాతీ చేస్తే పిండి పడ్డదంట. చపాతీ చేసినందుకు ఎక్కడ పడింది పిండి? ఫ్రిడ్జ్లో ఎందుకు? అవును, చపాతీ చేస్తే ఫ్రిడ్జ్లో ఎందుకు పడుతుంది పిండి? ఫ్రిడ్జ్లో ఊరికెళ్ళినప్పుడు డోర్ తీయం కదా, అట్లనే ఉంటదిగా, దానివల్ల మొత్తం అలిసయ్యి నేను మొత్తం తగ్గించినప్పుడు మొత్తం అసలు పాలు ప్యాకెట్లు దాంట్లో స్ట్రక్ అయిపోయినాయి తిందల వయసు. అది తగ్గించేసరికి నీళ్ళు మొత్తం ట్రే నిండా ఫ్రిడ్జ్ నిండా సెల్ఫ్లలో అయ్యి ఆకుకూరలు కూరగాయలలోకి వచ్చేసినాయి. పొద్దున్న ఇప్పుడు పల్ల ఆల్రెడీ నిన్న కూడా ఆల్రెడీ ఏదో మొత్తం కబోర్డ్స్ అవన్నీ కూడా తీసి సర్దిందంట. ఇప్పుడు పొద్దున్నేమో ఈ ఫ్రిడ్జ్ తీసి అన్ని బయట తీసి పెట్టుకుంది. చూడండి అసలు ఎందుకు ఇట్లా, ఎందుకు అసలు మస్తు నన్నే సంపుతున్నది మరీ. ఇంకా ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అయితే మరీ అసలు దారుణం అయిపోయింది. ఊరికి అవి తొడవా, ఈ తొడవా, ఇవి తొడవా. ఒకసారి ఎప్పుడో అంటే వారానికో లేకపోతే ఒక 10 days 15 daysకి క్లీనింగ్కి అట్లా పెట్టుకోవాలి. ఎప్పుడైనా ఎప్పుడు పడితే అప్పుడు 2 రోజులకు ఒకసారి ఏడ కనిపిస్తే ఆడ కొట్టడం, ఈ స్ప్రే కొట్టడం, కాలిన్ కొట్టడం, తోడవడం, కాలిన్ కొట్టడం, తోడవడం. మరి ఎక్కువ వచ్చినా ఖరాబ్ అవుతాయి. ఊరికే చేసినా కూడా నీకు చేతులు నొప్పి వస్తాయి. గూడలు ఏమంటది మళ్ళీ నైట్ పడక బాగా గూడలు నొప్పి వస్తున్నాయి, చేతులు నొప్పి వస్తున్నాయి. మళ్ళీ మరి చేసేటప్పుడు మాత్రం గుర్తురావు. మంచి ఎంజాయ్ విశాలంగా చేస్తారు. ఈవినింగ్ కాగానే మళ్ళీ నొప్పులన్నీ వస్తాయి. మంచిగా ఉన్నప్పుడేమో అన్నీ ఎక్కువ చేస్తే తర్వాత అసలు ఏం చేయలేకుండా పోతా ఉంటా. అప్పుడు ఎప్పుడు మనం చేస్తున్నాం కదా అని చెప్పి విషాదంగా చేసినాం అనుకో, తర్వాత కొద్దిగా కూడా చేసుకోలేము. అవసరమా చెప్పు? జస్ట్ అప్పుడప్పుడు ఒక 15 daysకో ఒకసారి, ఒక 10 daysకో ఒకసారి, లేదంటే ఒక ఫెస్టివల్స్కి అట్లా ఖాళీగా ఉన్నప్పుడు చేసుకోవాలి. కానీ ఉన్నాం కదా అని చెప్పేసి రోజుకి 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి చేస్తే నొప్పులు వస్తాయి. ఇప్పుడు ఏం చేసింది, ఇప్పుడు ఈ కాకరకాయలు ఉన్నాయి కదా, ఈ కాకరకాయలు కట్ చేయాలంట. నేను ఎట్లా కట్ చేయాలి? ఈ నిలువుగా చక్రాలు, ఈ చక్రాలు నాకు నచ్చవు. నాకు చక్రాలు నిలువు అంటే ఏం లేదు, మొత్తం పొడుగ్గా ఒకటి కట్ చేస్తా, దాన్ని మళ్ళీ 2 చేస్తా, 2 చేసేసి సగం 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 కట్ చేసుకుంటూ వస్తా సన్నగా. అంతేనా? ఇప్పుడు మీరు కూడా ఇంతేనా చెప్పండి? ఇంట్లో మీరంటే మీది కాదు, మీ ఇంట్లో అంటే లేడీస్ చూస్తేనేమో లేడీస్ మీది అంతేనా? ఒకవేళ జెంట్స్ చూస్తే మీ వైఫ్ కూడా ఇంతేనా? నువ్వు జిడ్డులాగా తయారైన అది చూసినప్పుడల్లా వేరే పని చేయబుద్ది కదా, అక్కడ క్లీన్ లేకపోతే దాని మీదకే పోతుంది మనసు అంతా. మరీ ముఖ్యంగా నేను తెచ్చిన ఇక్కడ పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టి అసలు తాగలే, అసలు ఎందుకు అవి మనం కొనలే, ఎవరో తీసుకొచ్చేది. అవి తీసుకొచ్చినప్పుడు మనం కాదనలేం కదా. మొన్న మా ఫయాజ్ గారు కూడా ఆ రోజు వాడు కారు కొన్న రోజు ఇచ్చి వద్దు, అప్పటికి వద్దు 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 అంటే తీసుకొచ్చి కార్లో పెట్టేసి. అప్పుడు నేను అసలు కూల్ డ్రింక్స్ తాగట్లేదు. అప్పుడు ఎప్పుడో తాగేది బాగా, కానీ చాలా తగ్గించేసిన తాగట్లేదు ఇప్పుడు. నేను ఇప్పుడైతే బాగా తాగేదంటే కూల్ డ్రింక్స్ బాగా కొనుక్కొని, అప్పుడు చిన్నప్పుడైతే ఇంకా ఎక్కువ కూల్ డ్రింక్స్ బాగా కొనుక్కొని తాగేవాడిని. అందుకే నాకు బుర్ర పని చేయట్లేదంట. ఇప్పుడు పెళ్ళి అయితే కూడా సగం పని చేయదంట బుర్ర. కానీ మా అమ్మ పాపం చాలా మంచిది, మంచిగా పని చేస్తుంది, మంచిగా వంట చేస్తుంది, మంచిగా తలకాయ తింటుంది. నాన్ వెజ్ బంద్ చేసిందని నన్ను తింటుంది. అవును, అసలు ఇంతకీ మా ఉమ నాన్ వెజ్ ఎందుకు బంద్ చేసిందో తన మాటలోనే తెలుసుకుని ప్రయత్నం చేద్దాం ఇప్పుడు. ఊరికే? ఏ ఊరికి? ఊరికేనా? అదే ఏ ఊరికే? గొల్ల కూడా
ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం ఇప్పుడు చేద్దాము. ఇప్పుడు ఉమా అక్కడ కారం తీకమ్మ ఇప్పుడు గట్టిగా అడిగామంటే ఆ కారం తీస్తుంది. ఆ కారం మన కళ్ళల్లో కొట్టచ్చు. అది మళ్ళీ మామూలు కారమేనా తేజకారమా? తేజకారం లేదు కదా. ఈ తెల్లకాయలు వాడబట్టే కారం తెల్లగా అవుతుంది ఫ్రిడ్జ్ లో పెట్టిన. అదే తేజకాయలు అయితే ఎర్రగా ఉంటుంది, కారంగా ఎర్రగా అయిపోతాం. ఏం లేదు, మొక్కుకున్నా అంతే దేవుడికి తినొద్దు అని. మామూలుగా అంత మంచిది కాదు కదా నాన్ వెజ్ ఎక్కువ తింటాం. ఆల్రెడీ తినేసాను నేను, జీవితాన్ని సరిపడా మొత్తం అంతా తినేసాను కదా. చెప్పండి అమ్మా, మీరు నాన్ వెజ్ బంద్ చేయడానికి గల కారణం ఏమై ఉంటుంది? ఖర్చు ఎందుకని చెప్పా? లేకపోతే ఇప్పుడు నువ్వు కూడా తింటే మేము ఇప్పుడైతే హాఫ్ కేజీలో తెచ్చుకుంటే సరిపోతుంది, నువ్వు కూడా తింటే కేజీ తేవాల్సి వస్తుంది, ఖర్చు పెరుగుద్ది. అంటే నేను అరకిలో తినేదాన్ని అప్పుడు. అట్లని కాదు, ఇప్పుడు 4 కిలోలు తిన్నాం అనుకో, 1/2 కిలో తెస్తే సరిపోదు అని ఆ డైలమాలో 1 కిలో తెస్తాము. ఇప్పుడు 3 కిలోలు కాబట్టి సరే మనకు 1/2 కిలో సరిపోతుంది అని చెప్పేసి 1/2 కిలో తెచ్చుకున్నాము. ఒక నువ్వు కూడా తిన్నామంటే కేజీ తేవాల్సి వస్తుంది, ఎందుకు ఖర్చు అని మళ్ళీ ఆఫ్ చేసినావా? లేకపోతే తిని బోరు కొట్టిందా? లేకపోతే ఆరోగ్యం కోసం ఎందుకు నాన్ వెజ్? నాకెందుకు, నాకు తెలుసు, వీళ్ళకి కూడా తెలియాలి కదా. మొక్కుకున్నా నేను మా దీవెన్ బాబు కోసం, దేవుడికి మొక్కుకున్నాను. ఎస్, చాలామంది మా పల్లె వంట ఛానల్లో ఎందుకు అక్క నాన్ వెజ్ అంటే కొంతమందికి ఏమో తెలుసు, హెల్త్ పరంగా కూడా ఇక తినొద్దు అయిపోయిన అవసరమా, వెజ్ మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు అనేసి కూడా చేస్తారు కొంతమంది. తినొద్దు అవసరం. నీ ఏజ్ ఏమన్నా నువ్వు 50 ఏళ్ళ కాదు కదా, 40. సరే నీకే 40 అంటే నాకు 37. ఓ నువ్వు నాకంటే పెద్దనివి. నీకు 40 చెప్పు. ఓకే, మధ్యలో ఫోన్ వచ్చింది. నేనేం మాట్లాడినా లాస్ట్కి నాకు మర్చిపోయినా. ఎస్, గజని. ఇప్పుడు నేను గుడి చేసుకున్నాను కదా గజని, అన్నీ రాసుకుంటాయి ఇక్కడ. అవును, ఒక్కొక్కసారి మా ఉమాని కూడా మర్చిపోతా నేను. ఉమా నా భార్య అని నేను మర్చిపోతా, మా ఇల్లు కూడా మర్చిపోతా. నేను అసలుకి ఒకసారి థియేటర్కి వెళ్ళి సినిమాకి వెళ్ళి బండి వేసుకొని వచ్చినా పార్కింగ్లో పెట్టి మర్చిపోయి అట్లే వెళ్ళిపోయినా. మళ్ళీ కొంచెం దూరం పోయిన తర్వాత బండి తాళం కనిపించి కూరలు ఇస్తే అందులో పెట్టి 3 రోజులైనా కూర తేకపోయేది. ఒకసారి మా ఉమాని కూడా మర్చిపోయాను నేను థియేటర్కి వెళ్ళి. నన్ను మర్చిపోలేదు, ఎందుకంతా నాకు మైండ్లో ఫిక్స్ చేసినవా? దృశ్యం లాగా, దృశ్యం సినిమా లాగా. మన ఆగస్టు 4వ తారీఖు మా అమ్మ బయటికి పోతే ఎప్పుడే బయటికి వెళ్తా కదా, ఒక ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు అమ్మా? 5 సార్లు 6 సార్లు చేస్తుంది. అసలు నాన్ స్టాప్గా ఫోన్ చేస్తుంది. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అసలుకి? ఎవరన్నా ఏమనిపిస్తుంది? మీ ఆవిడేంది ఇన్నిసార్లు ఫోన్ చేస్తుంది? నిజంగా ప్రేమతో చేస్తుందా లేకపోతే యాడికి పోయినారు ఏం చేస్తున్నావు అని డౌట్ చేసి చేస్తారా? ఆవిడ ఇంతకీ నువ్వు దేని చేస్తావు? అడగను, డైరెక్ట్గా అడుగుతారా ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అని అట్లా అడగదు కదా. వెళ్ళారా, తిన్నారా అంటే ఇండైరెక్ట్ చిన్నగా అట్లా వెళ్ళారా అంటే కాదు, వెళ్ళారా అంటే ఇంకెళ్ళలేదని ఇంకెక్కడున్నావు అంటే అది నేను చెప్పలేను. అది మీ ఒపీనియన్, మీ ఆప్షన్. అది అబద్ధం చెప్పొచ్చు, నిజం చెప్పొచ్చు. లేదు చాలా మంచిది మొహం. తిరగవండి మొహం చూపించవా? ఇంత పొట్టుకుండా నేను పక్కన ఇంతే ఉన్నావు. అవునా? ఎందుకు ఎంత హైట్? ఓకే, ఇదనమాట మా ఇంకా ఇట్లా ఉంటుంది అనమాట మా ఇంట్లో. మా ఉమాకి ఇంకా వద్దు మా చెప్పకు మా చెప్పకు ప్లీజ్ చెప్పకు. ఏం కర్రీ చేసినావు మమ్మీ వాళ్ళకి? మార్నింగ్ ఆలూ ఫ్రై చేసా. ఓకే, దీవెనకి మునగా కావాలండి, ఈరోజు ఎట్లయినా పొడి చేయాలండి ఈవినింగ్ కల్లా.
అవును మన తీసుకొస్తా నేను అడిగింది అడిగాను సునీత గారు పుష్పాలు చెప్పా ఇందాక. చెప్పినవా అదే మేడం వాళ్ళు ఏం చెప్పలేదు సార్ వాళ్ళు అందుకే నేనన్నా నీ అడగాల్సిన అవసరం లేదు చెప్పాల్సిన అవసరం లేదు ఒకసారి చేయాలి. నువ్వు 2 రోజులకు 3 రోజులకు ఒకసారి తెచ్చినా వండుకొని మేము చేసుకొని తింటాము అని అంటే సునీత గారు కూడా అసలు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకెళ్ళండి అన్నారు. థ్యాంక్ యూ సునీత గారు. మాకు మొత్తం మేమే తినేటట్టు ఎస్ మునగాకు అలా ఎదురుగా ఉంటుంది కదా మునగాకు మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు మునగాకే కాదు ఇంకా కొనుక్కొచ్చే ఇంతకుముందు అటు యూసఫ్ కూడా ఉన్నప్పుడు మార్కెట్లో తెచ్చేది ఒక కట్ట 30 రూపీస్. ఇప్పుడు వాళ్ళు పూల మొక్కలు అవి కూడా ఇస్తారు మీకు ఏం కావాలంటే అది తీసుకెళ్ళండి అంటారు. థ్యాంక్ యూ మామిడికాయలు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే సమ్మర్లో అయితే మామిడికాయలు తీసుకుంటాము మీరు చెప్పకపోయినా పర్లేదు మిమ్మల్ని అడగకుంటే మామిడికాయలు కూడా తీసుకుంటాం ఓకేనా. ఫస్ట్ మామిడాకి ఇచ్చింది వాళ్ళే ఇంటికి. ఫస్ట్ గ్రూప్ వచ్చినప్పుడు మామిడికాయ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొచ్చాను. ఇప్పుడు సీతాఫల చెట్లు లేవు అనుకుంటా. జామ చెట్టు ఒకటి వేయచ్చు కదా ఇంతగా జామ చెట్టు వేయచ్చు కదా మాకు జామకాయలు అంటే ఇష్టం బాగా తింటాము. ఒక జామ చెట్టు వేయండి మా కోసం అని వేయండి ఓకేనా. ఏం కొన్ని చెట్లకి చిన్నప్పటి నుంచే చిన్నగా ఉన్నప్పటి నుంచే మంచి పండ్లు కాయలు రాస్తాయి జామకాయలు. ఓకే ఇదనమాట ఈరోజు ఇంకా సరదాగా ఇంట్లో ఇలా ఉంటుందన్నమాట. మా ఉమా చేసే పనికి నాకు బీపీ కాదు అసలుకి పిచ్చి లేస్తుంది. ఏంటమ్మా ఇది ఇక్కడ ఉంది నాకు నచ్చదు. ఇది ఎందుకు క్లీన్ చేయలేదమ్మా, వాష్ బేసిన్ ఎందుకమ్మా ఇట్లుంది, బాత్రూమ్ అడగలేదమ్మా ఇవాళ. నాకు నచ్చదు ఎట్టండి ఏదైనా ఉంటే అది తీసేదాకా అంటే నేను తీసే అయితేనేమో తీసేస్తాను అది నాకు తీయలేని అయితే నేను తీసేవా ప్లీజ్ తొందరగా తీసేవా ఎందుకమ్మా ఇట్లా చేసిన ఇది క్లీన్ చేయాలి. ఇల్లు అంటే ఎందుకు ఎక్కడ సరుకులు చదివి ఇట్లా క్లీన్ చేసేటప్పుడు వచ్చినారు స్కూల్ నుండి ఎందుకమ్మా ఇల్లంతా ఇట్లుంది పెంటగా అంటాడు. ఈ రోజు స్కూల్లో మాకు 3 days హాలిడేస్ అని చెప్తున్నారు. ఎమ్మటే అయిపోతాయి అంటాడు. ఎమ్మటే అయిపోతాయి అంట. ఏం చేస్తారు ఆ ఫోను ఆ టీవీ ఇంకా నాన్ స్టాప్గా టీవీ మోగుతుంది అసలు మాకు ఇంకా రిమోట్ దొరకవు 3 days అసలు పెట్టేదే అసలు మాకు. టీవీ ఇంట్రెస్ట్ పోయింది నాకు. ఓకే థ్యాంక్ యూ సో మచ్. మా వీడియోస్ ఇలానే ఉంటాయి. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి వ్లాగ్స్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.